క్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అంశాన్ని తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము సంఘపు పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు. మన సబ్జెక్ట్ అండి, సంఘపు పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు అనే అంశాన్ని గురించి తెలుసుకుందామండి. ప్రియులారా, ఈ సబ్జెక్ట్ కంటే ముందు నేను సంఘ పెద్దలను గురించి ఆయా కోణాలలో మీకు వివరించాను. పరిశుద్ధ గ్రంథమును బట్టి సంఘములో పెద్దలు ఉండాలా అనే విషయాన్ని తెలియజేశాను. అలాగే సంఘపు యొక్క పెద్దల యొక్క పని ఏమిటి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. ఆ తర్వాత సంఘపు పెద్దల ఎడల సంఘపు యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మేము తెలియజేశాను నేను. ఓకే, ఈ సమయంలో మనము సంఘపు పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకుందాం. మీరు బహు జాగ్రత్తగా విషయాలన్నీ కూడా గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. సంఘపు యొక్క పెద్దల ప్రస్తావనను గూర్చి కొన్ని లేఖనాలు మనం చదువుకుందాము బైబిల్లో నుంచి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23లో ప్రతి సంఘములోనూ పెద్దలను నియమించిరి అని ఉందండి. అంటే పెద్దల ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. పెద్ద కాదు కానీ పెద్దలు. అపోస్తుల కార్యము 14:23 ప్రతి సంఘములో పెద్దలు నియమించిరి అంటే ప్రతి సంఘములో, క్రీస్తు సంఘంలో పెద్దలు ఉన్నారు అన్నట్టుగా మనకి కన్ఫర్మ్ అవుతుంది. అలాగే మనం ఆలోచిస్తే ప్రియులారా, అపోస్తుల కార్యము 11వ అధ్యాయం 30లో వారు దానిని పెద్దల యొద్దకు పంపిరి. అని ఉంది. అంటే పెద్దలైనటువంటి వారు ఉన్నారు అని దీనిని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచిస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14లో అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను అని చెప్పేసి యాకోబు గారు పత్రిక రాస్తూ ఉంటున్నాడు. సంఘపు పెద్దలను పిలిపింపవలను, పెద్ద కాదు పెద్దలను పిలిపింపవలను. అంటే సంఘములో పెద్దలు ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే పౌలు గారు కూడా పిల్లలు ఏం చేసిండంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 17లో అతడు సంఘపు పెద్దలను పిలిపించెను అని ఉందండి. సంఘపు పెద్దలను పిలిపించెను అని ఉంది. ఇలాగ మనం ఆలోచిస్తే ఫిలిప్పీ పత్రిక 1:1లో అధ్యక్షులకును మరియు పరిచారకులను అని ఉంది. అధ్యక్షులు అని అంటే సంఘపు పెద్దలండి. అధ్యక్షులకును మరియు పరిచారకులని సంబోధిస్తూ పౌలు గారు పత్రిక రాశాడు. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, ప్రస్తుతానికి సరిపోతాయి. ప్రియులారా, పరిశీలించినటువంటి ఈ యొక్క లేఖనాలను బట్టి మనకి ఏం అర్థమైంది, ఏమి తేటతల్లమైందని అంటే సంఘములో పెద్దలు ఉన్నారు అన్నట్టుగా అర్థమైనది. సంఘములో, క్రీస్తు యొక్క సంఘములో పెద్దలు ఉన్నారు, పెద్ద కాదు పెద్దలు ఉన్నారు అని మనకి అర్థమైంది. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే సంఘములో పెద్దలు ఉండటము ధర్మం అయితే ఎవరు పడితే వారు పెద్దలుగా ఉండొచ్చా? ఎవరినైనా మనము ఎన్నుకోవచ్చా? నువ్వు సంఘ పెద్దగా ఉండు, మీరు ఉండండి అని సంఘములో ఉన్నటువంటి వారిని ఎవరినైనా మనం ఏర్పాటు చేయొచ్చా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. సంఘములో పెద్దలని తండ్రి అయిన దేవుడే ఏర్పాటు చేశాడు. సంఘము క్షేమంగా వృద్ధి నొందాలన్న ఉద్దేశంతో ఎఫెసీ పత్రికలో ఆ ఇన్ఫర్మేషన్ మనము చూడవచ్చు. అయితే మరి సంఘ పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు ఏమైనా ఉన్నావా? అర్హతలు లేకపోయినా సరే సంఘములో పెద్దలుగా లేక పెద్దగా ఎవరినైనా ఏర్పాటు మనం చేయవచ్చా? ప్రాముఖ్యమైన విషయం ఇది. జాగ్రత్తగా మీరు విని గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను.
ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చదివినా అర్థం చేసుకొనక, చదివినా దాన్ని పక్కకు పెట్టేసి, ఇప్పుడు మత శాఖలలో ఎవరిని పెద్దలుగా ఏర్పాటు చేస్తున్నారు అంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సంఘ పెద్దలు ఎవరుంటున్నారు అని ఆలోచిస్తే, ఎవరైతే ధనవంతులుగా ఉంటున్నారో ఆ ధనవంతులైనటువంటి వారిని సంఘంలో పెద్దగా ఏర్పాటు చేస్తున్నారు. మరి లోకంలో ఒక మంచి పొజిషన్ ఎవరైతే కలిగి ఉంటున్నారో వారిని తీసుకొచ్చేసి, అంటే సంఘంలో ఉన్నటువంటి వారే లోకంలో కూడా మంచి పొజిషన్లు ఉంటారు, ఒక పేరు ప్రఖ్యాతులతో ఉండి. సో వీరు సంఘంలో పెద్దగా ఉంటే ఇంకా బాగుంటుందని అలాంటి వారిని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రియులారా ఏం ఆలోచిస్తున్నారంటే, సంఘంలో ఏదైనా గొడవలు వచ్చినప్పుడైనా సరే, మరి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఎవరైతే తీర్మానం చేస్తారో, నోరు ఎక్కువ ఎవరికైతే ఉంటుందో, గట్టిగా ఎవరైతే మాట్లాడతారో అలాంటి వారిని పరిశీలించి సంఘ పెద్దలుగా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే, మరి సంఘంలో కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి సంఘంలోనే ఉంటూ సంఘంని అంటుపెట్టుకుని ఎక్కడికి వెళ్ళకుండా ఎవరైతే ఉంటున్నారో, చాలా కాలం నుంచి ఉంటుండండి, ఈయన మనం సంఘ పెద్దగా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి అలాగే ఏర్పాటు చేస్తున్నారు. ప్రియులారా, మంచి పాటలు ఎవరైతే పాడతారో, మంచిగా వాక్యం ఎవరైతే చెబుతారో, దేవుని యొక్క పని ఎవరైతే బాగా జరిగిస్తారో అలాంటి వారిని కూడా పెద్దలుగా ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు మత శాఖలలో. క్రీస్తు సంఘాలలో అన్ని ప్లేసుల్లో కాదు కానీ ఎక్కడో ఒక్కడ ఇలాంటి అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. లేఖనాలు తెలిసినా కూడా అన్ని ప్లేసులు కాదండి, ఎక్కడో ఒక దగ్గర. మత శాఖల్లో మాత్రము ఎక్కువ శాతం ఇలాంటి వారు కనిపిస్తూ ఉంటారండి. వారికున్న హోదాను బట్టి, వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న టాకింగ్ పవర్ని బట్టి, మిగతా లోక సంబంధమైన వాటన్నిటిని బట్టి సంఘంలో పెద్దగా ఏర్పాటు చేస్తారు. మా సంఘ పెద్దండి అయినా, మా పెద్దలండి వీరు, అదే అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా సంతోషం. మరి వాస్తవంగా మనం ఆలోచిస్తే, సంఘంలో ఒక వ్యక్తి కానీ వ్యక్తులు కానీ పెద్దలుగా ఉండాలంటే అర్హతలు అనేటివి ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ప్రియులారా. లోక సంబంధమైన అర్హతలు ఉంటే పెద్దలుగా పెట్టాలా, మరి బైబిల్లో ఉన్నటువంటి అర్హతలు ఉంటే పెద్దలుగా ఏర్పాటు చేయాలా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి, అది తెలుసుకోవాలి. ప్రియులారా, అనేక సందర్భాల్లో మనము తెలుసుకున్నాము. అయినా పర్వాలేదు, ఈ సమయంలో మనము తెలుసుకొని వాస్తవాలు గ్రహించిన దాని ప్రకారంగా క్రీస్తు సంఘాలలో సంఘ పెద్దలను మనం ఏర్పాటు చేసి క్రీస్తు యొక్క సంఘము క్షేమంగా వృద్ధి నొందుటకు మనవంతుగా మనము ప్రయత్నము చేద్దాము. ఓకే, సంఘపు పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలేంటి? బైబిల్ని బట్టి మనకి ఊహలు వద్దు, వాక్యమే మనకి హద్దు. ఓకే, ఆలోచిద్దాం. సంఘంలో పెద్దలుగా ఉండాలంటే వారికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? ఇప్పటి వరకు లోక సంబంధమని మనం జాగ్రత్తగా పరిశీలించాం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా తండ్రి అయిన దేవుడు తన దాసుల ద్వారా పెద్దలకి ఉండవలసిన అర్హతలు ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా మనం చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అనేకమైన సందర్భాలు ఉన్నాయి, కానీ నేను 2 పుస్తకాలలో నుంచి మీకు నేను తెలియజేస్తాను. అక్కడ రాయబడ్డటువంటి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాను. నేను తెలియజేయాలంటే అనేకమైనటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళటలేదు. ప్రాముఖ్యమైనటువంటి 2 సందర్భాలని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. రైట్, అవేంటో మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. సంఘపు పెద్దలకి ఉండవలసిన అర్హతలు. ఓకే, ఈ విషయం మనకు అర్థం కావాలంటే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దామండి. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. సంఘ పెద్దల యొక్క అర్హతలను గురించి అపోస్తులైన పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో మొదటి నుంచి ప్రియులారా ఎలాగ తెలియజేస్తున్నాడో ఆ లేఖనాలలో ఉన్న భావాన్ని మనము గ్రహిద్దాం. 1 నుంచి 7 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించండి.
ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అని మాట్లాడుతూ రాస్తున్నాడండి, సంబోధిస్తూ. ఎవడైనను అధ్యక్ష పదవి అంటే ఇక్కడ అధ్యక్షుడు అని ఉందండి, సంఘ పెద్దని లేదు కదా అని ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. అధ్యక్షుడన్నా, పెద్దన్నా, బిషపులన్నా ఇవన్నీ ఇంకా వేరే వేరే అర్థాలు ఉన్నాయి, ఒకటేనండి. అధ్యక్షుడు అంటే పెద్ద అనటానికి తీతు పత్రికలో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందండి. కాబట్టి అధ్యక్షులన్నా పెద్ద అన్న, సంఘంలో పెద్ద అన్న ఒకటే ప్రియులారా, భావం ఒకటే, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అది తీతు పత్రికలో కన్ఫర్మ్ అయింది, నేను అక్కడికి వస్తాను, అది క్లియర్ అయిపోయింది. ఓకే, ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అంటే పెద్ద యొక్క పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పనిని నిర్వహిస్తున్నాడు అన్నటువంటి విషయం వాడు గ్రహించాలన్నది ఈ పౌలు గారి యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 2, అధ్యక్షుడగు వాడు అనగా సంఘంలో పెద్దగా ఉండాలని ఆశ కలిగినటువంటి వాడు, ఆశపడుతున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే, ఫస్ట్ వాడు నిందారహితుడిగా ఉండాలి. నిందలనేటిది వాని మీద ఉండకూడదు. సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆయన మీద నింద మోపొద్దు. లోకంలో ఉన్నటువంటి వారు కూడా ఎవరు కూడా నిందలు మోపొద్దు. భార్య మోపొద్దు, అలాగే పిల్లలు మోపొద్దు, ఎవరు కూడా నిందలు మోపొద్దు. నిందారహితుడిగా, నిందలు లేనటువంటి వాడుగా ఉండాలి. సంఘంలో ఒక వ్యక్తి పెద్దగా ఉండాలంటే వానికి ఉండవలసినటువంటి అర్హతలు: నిందారహితుడును ప్లస్ ఏకపత్ని పురుషుడును, ఒకే ఒక భార్య ఉండాలి. మీకు అర్థమవుతుందా అండి? సంఘంలో పెద్దగా ఉండాలనుకున్నటువంటి వాడికి భార్య ఒక్కరే ఉండాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలామందికి మరి 2-3 భార్యలు కూడా ఉంటారు, మనం చూస్తూనే ఉంటున్నాం కదండి. జ్ఞానం తెలిసిండి కూడా, బైబిల్ని ధ్యానించి కూడా, అన్నీ జరిగిస్తూ కూడా దేవుడు యొక్క లేఖనాలను పక్కకు పెట్టేసి, సంకల్పాన్ని పక్కకు పెట్టేసి 2-3 భార్యలతో ఉండేటువంటి వారు ఉంటారు. కొందరు కీప్స్తో కూడా ఉండేటువంటి వారు ఉంటారు. నేను దీన్ని ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సంఘ పెద్దకి ఉండవలసిన అర్హత ఏంటంటే అతను ఏకపత్ని పురుషుడు అయి ఉండాలి, ఒకే భార్య కలిగి ఉండాలి. ఆ తర్వాత మితానుభావుడు, మితంగా ఉండాలి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. అర్థమవుతుందా అండి? మితానుభావం, అన్ని విషయాలు, అన్ని కోణంలో మితమైనటువంటి మనస్తత్వం మిగిలినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రియులరా, బాగా ఆలోచించండి అండి. సంఘంలో ఒక వ్యక్తి పెద్దగా ఉండాలా అని అనుకున్నటువంటి వాడికి ఇవన్నీ కూడా అర్హతలు ఉండాలండి. లోకంలో ఒక విఆర్ఓ పోస్టే కానీ, ఇక ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే కూడా అర్హతలు ఉంటాయి కదా. వాటికి ఎన్నో అర్హతలు ఉండటం కరెక్ట్ అయినప్పుడు సంఘంలో మరి పెద్దగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని అర్హతలు ఉండాలండి? బాగా ఆలోచించండి అండి. ఎవరు పడితే వారు ఉండొచ్చా అండి? ఇది కరెక్ట్ కాదు ప్రియులారా. దేవుడు పౌలు గారి ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాడు, జాగ్రత్తగా మీరు వినండి. మితానుభావుడును ప్లస్ స్వస్థ బుద్ధి గలవాడు, అంటే మంచి బుద్ధి గలవాడు. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి గుణము, క్యారెక్టర్ కలిగి ఉండాలి. మంచివాడై ఉండాలి, అన్ని కోణాలలో మంచివాడై ఉండాలి. స్వస్థత బుద్ధి. ప్రియులారా, ఈ అర్హత ఉండాలి. పై అన్నీ ఉండి ఇది లేకపోయినా కూడా అర్హుడు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఏముందండి? స్వస్థ బుద్ధి గలవాడును ప్లస్ మర్యాదస్తుడును. ఎవరైనా సహోదరులు ఇంటికి వెళ్ళినప్పుడు మర్యాద చేయాలి, మర్యాదస్తుడై ఉండాలి. ప్రియులారా, అబ్రహాము తన ఇంటికి వచ్చినటువంటి వారి విషయంలో ఎలాగ మర్యాద చేశాడండి? దేవుని యొక్క స్నేహితుడిగా ప్రియులారా పిలువబడ్డాడు. బాగా ఆలోచించండి. సంఘంలో ఒక వ్యక్తి పెద్దగా ఉండాలనుకున్నప్పుడు దానికంటే ముందు ఇవన్నీ కూడా ఉండాలి. దానికంటే ముందు ఈ అర్హతలు ఉండాలి. ఇక్కడ ఏమంటాడంటే మర్యాదస్తుడు. మర్యాద లేకుండా మాట్లాడినా, మర్యాద ఇవ్వకపోయినా, ఇంటికి వెళ్ళినా పట్టించుకోకుండా కొద్దిమంది ఉంటూ ఉంటారు.
అలాంటి వారికి అవకాశం లేదు సంఘంలో పెద్దలుగా ఉండటానికి. నెక్స్ట్ ఇంకేమిటంటే ప్రియులరా, అతిథి ప్రియుడు అని అంటున్నాడు. అతిథులకి ఏం చేయాలంటే ప్రియుడిగా ఉండాలి. అతిథులు అంటే దూర ప్రాంతం వచ్చినటువంటి వారికి ప్రియులుగా ఉండాలి. అతిథి ప్రియులు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, అబ్రహాము మరి వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి ఎలాగా ఆతిథ్యం ఇచ్చాడో, ఎలాగ దీవింపబడ్డాడో మనందరికీ తెలుసు. అలాగే అతిథి ప్రియులుగా కూడా ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఇంకా మనం ఆలోచిస్తే బోధింపదగిన వాడునై ఉండాలి. అంటే సంఘంలో ఎన్ని పెద్దగా ఉండాలన్న వ్యక్తికి ఇవన్నీ అర్హతలు ఉండి, కొద్దిమంది అవకాశం వచ్చినప్పుడు బోధించలేరండి. అమ్మో మా వల్ల కాదండి, మీరే బోధించండి అని చెప్పేసి ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. సంఘంలో ఉన్నటువంటి పెద్దకి ఈ అర్హతలతో పాటు బోధించేటువంటి వాడుగా కూడా ఉండాలండి. అంతే కదండి, బోధింపదగిన వాడునై ఉండాలి. ఆ యొక్క అర్హత కూడా ఆయనకు ఉండాలండి. అవన్నీ ఉండి ఇది లేకపోయినా కూడా అతను ఎలిజిబుల్ కాదు. ఇంకా మద్యపానీయు కొట్టువాడును కాక, మద్యపాని అంటే త్రాగటం, అలాంటి అలవాటు ఉండకూడదండి. సంఘంలో ఉన్న పెద్దలకి ఈ మద్యపానం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొట్టకూడదు. ఎందుకంటే సాక్ష్యం దెబ్బతినిపోయింది. ఇలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఎంతో పవిత్రంగా దేవుడు చెప్పిన ప్రకారంగా మరి ఉండగలిగినప్పుడే ఆ వ్యక్తి సంఘంలో పెద్దలుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ అర్హతలతో పాటు ఇది కూడా ఉండాలండి, మద్యపానీయు కొట్టువాడును కాక. దాన్ని టోటల్గా అవాయిడ్ చేయాలండి. అవకాశం ఉన్నా కూడా వినియోగించుకోకూడదు ఈ యొక్క సంఘ పెద్ద, లేకపోతే పెద్దలు. ఇంకా సాత్వికుడిగా ఉండాలి. సాత్వికం అంటే ఈ మాట మనం చదవగానే వినగానే మనకి ఎవరు గుర్తొస్తారంటే మోషే గారు గుర్తొస్తారు కదండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్లస్ సాత్వికుడు అని కూడా రాయబడ్డది. దాని గురించి మోషే యొక్క గుణాన్ని గురించి రాయబడ్డది. సాత్వికమైనటువంటి మనస్సు సంఘ పెద్దకు ఉండాలి. యేసుక్రీస్తు వారిలో కూడా సాత్వికతం అని కనిపిస్తూ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క లేకపోతే పెద్దలు సాత్వికులై ఉండాలి. ఇంకా ఏమని రాయబడ్డాడు ప్రియులారా, జగడమాడని వాడును అంటే గొడవలు పెట్టుకోకూడదు, చిచ్చులు పెట్టొద్దు. మన మాటలు చెప్పాలంటే, మన వర్షలో చెప్పాలంటే సంఘస్థుల మధ్యలో గొడవలు పెట్టొద్దు. ఆయన కూడా గొడవ పడొద్దు. చిన్నదానికి పెద్దదానికి టెంప్ట్ కాకూడదు. జగడమాడని వాడును, నేను పెద్దన్లే, నేను అన్ని చెప్పాలి, వారు వినాలి అని చెప్పేసి గొడవలు పడొద్దండి. చాలా సాత్వికంగా ఉండాలి, తగ్గించుకోవాలి, ఓపిక ఉండాలి, జ్ఞానం ఎక్కువ ఉండాలి, అర్హతలన్నీ కూడా ఉండాలి ప్రియులారా. ఏమంటే సంఘంలో పెద్ద అంటే మామూలు విషయమా అండి? అది దొడ్డ పని అండి. ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. నెక్స్ట్, ధనాపేక్ష లేని వాడనై ఉండాలి. ధనాన్ని ఆపేక్షించేటువంటి వాడిగా ఉండకూడదండి. ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ధనం అంటే మోజు, ధనాన్ని సంపాదించుకోవాలి, పెద్దలం కదా, నేను పెద్దను కదా అని చెప్పేసి ఈ ధనం మీద నేనే కదా అధికారిని అని చెప్పేసి ఏదైనా ఉంటే నా దగ్గరికి వచ్చి అడుగుతారు కదా, మనం ఏం చేసినా కూడా సరిపోద్దని అనుకోకూడదండి. ఇలా ధనం అంటే ఇష్టం ఉండకూడదు. ధనాపేక్ష లేనివాడై ఉండాలి. పెద్దగా ఉన్నంతవరకు, లేకపోయినా కూడా ఏ వ్యక్తి కూడా ధనాపేక్ష లేనివాడై ఉండాలండి. ఇక్కడ ధనము సమస్త విధములైనటువంటి కీడులకు మూలమండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించేదానికంటే సూది బెజ్యంలో వంటె దూరుట మరి సులభం అని చెప్పేసి అంటాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి సంఘ పెద్ద ధనాపేక్ష లేనివాడనై ఉండాలి. అంతతోటి కాకుండా సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి వాడై ఉండాలి. సంఘ పెద్ద ఎలాగ ఉండాలంటే సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి, తన పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి వాడుగా ఉండాలి. తన ఇంటిలో ఉన్నటువంటి పిల్ల కాదు, సంఘ పెద్దకి పిల్లలు ఉండాలి. బాగా ఆలోచించాలండి. ఎన్ని అర్హతలున్నా
ఇంటిలో ఒక కొడుకున్న ఒక కూతురున్న ప్రియులారా సంఘములో మరి పెద్దగా ఉండటానికి ఛాన్స్ లేదు. పిల్లలు ఉండాలి, బహువచనము. వారిని స్వాధీనపరచుకోవాలి. అంటే అతని అండర్లో పిల్లలు ఉండాలి. ఆయన చెప్పినట్టుగా పిల్లలు నడుచుకోవాలి. ఏం చెప్పిండండి? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుసు ఇంకేమంటారంటే తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. ఫస్ట్ ఇంటిని బాగా రూల్ చేయాలి. పిల్లలందరూ, భార్య, వీరందరూ కూడా ఆయన మాట వినే విధంగా ఇంటికి యజమానుడిగా ముందు ఇంట్లో న్యాయాన్ని చేయాలి. ఖచ్చితంగా వారిని పరిపాలించి అదే అంటున్నాడండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుసు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండాలి. ఇంటిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎందుకంటే ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల ఇంటినే సక్రమంగా పరిపాలించలేకపోతే ఎందుకంటే శ్రేష్టమైంది క్రీస్తు యొక్క సంఘము. అదే అంటున్నాడు. అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించను? ఇంట్లోనే నువ్వు కరెక్ట్గా రూల్ చేయట్లేదు, నీ మాట ఎవరు వింటలేదు కదా. అలాంటప్పుడు నువ్వు వచ్చేసి సంఘంలో చాలామంది ఉంటారు, 1000 మంది ఉంటారు. ఆ సంఘాన్ని రూల్ చేస్తాను, సంఘం అంతా నా మాట వినాలంటే ఎట్ట కుదురుతుంది? చిన్న విషయంలో నువ్వు సక్సెస్ కాలేదు, పెద్ద పెద్ద విషయంలో ఎలా సక్సెస్ అవుతావు? పౌలు గారు అద్భుతంగా తెలియజేస్తానండి తిమోతికి, సంఘ పెద్దగా ఉండవలసిన అర్హతలు ఈ నాన్న, ఇలాంటి వారు అన్నారు ఉంటే చూడు, అలాంటి వారిని ఏర్పాటు చేయనట్టుగా దీని భావం అండి. కాబట్టి అతడు దేవుని సంఘమును ఎలాగ పరిపాలించను? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మళ్ళీ ఇన్ని అర్హతలు ఉన్నీ కూడా కొత్తగా వచ్చాడు అనుకోండి, సంఘానికి కొత్తగా వచ్చాడండి. ఒక 4 రోజుల క్రితం వచ్చాడు, ఒక 2 నెలల క్రితం వచ్చాడు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే సంఘ పెద్దగా ఏర్పాటు చేయొచ్చా? ఇన్ని ఉన్నా కూడా అతనికున్న మైనస్ పాయింట్ ఏంటంటే కొత్తగా వచ్చాడు. క్రొత్తగా వచ్చిన వారిని అర్హతలు ఉన్నా కూడా సంఘ పెద్దగా ఏర్పాటు చేయొద్దు. అద్భుతమైనటువంటి జ్ఞానం అండి ఇది, దేవుడి ప్రణాళిక ఇది. అంటే సంఘంతో ఉండాలి, కొంతకాలం స్టడీ చేయాలి. ఎంత అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ అర్హతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రియులారా ఆ వ్యక్తిని మనము సంఘంలో పెద్దగా ఏర్పాటు చేయొచ్చు. ఇంకేమంటుందండి? మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండాలి. ఇవన్నీ కూడా ఉండి ఇంకేంటంటే సంఘము వెలపట అన్యుల ద్వారా కూడా మంచి సాక్ష్యం పొందాలి. సంఘంలో దేవుని బిడ్డలకు సాక్ష్యం కాదు ఇచ్చేది, మీరు గొప్పవారని. అతనిని గూర్చి సంఘం వెలపట వారు కూడా మంచి సాక్ష్యం చెప్పాలి. ఆయన చాలా మంచోడని వారు కూడా సాక్ష్యం చెప్పాలండి. వారి సాక్ష్యాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ అర్హతలన్నీ కూడా ఉన్నాయో చెప్పి చూడాలి. అప్పుడు మనం ప్రియులారా సంఘములో సంఘ పెద్దలని ఏర్పాటు చేయొచ్చు. ఓకేనండి. సంఘములో సంఘ పెద్దకి ఉండవలసినటువంటి అర్హతలు ఇవ్వండి. బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియచేశాడు చక్కగా. ఈ అర్హతలు ఎవరికైతే ఉంటాయో వారిని మనము సంఘములో పెద్దగా లేకపోతే పెద్దలుగా అపాయింట్మెంట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరిలో అర్హత లేవు, ఒక్క మనిషిలోనే అర్హత ఉంది, ఆ ఒక్కరిని ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి ఒక్కరిని కూడా ఏర్పాటు చేయొద్దండి. ఒక్కల కంటే ఎక్కువ ఉండాలి. మళ్ళీ సంఘంలో పెద్దలు ఒక్కరికంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే వారిని అపాయింట్మెంట్ చేయాలి. ఎవరు లేరు, ఒక్కడే ఉండంటే మిగతా వారు మరి అర్హతలు కలిగి ఉన్నంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ప్రియులారా మరి సంఘపు పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటో మనము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి తెలియజేసిన దాన్ని బట్టి మనము తెలుసుకున్నాం. ఇదే ఇన్ఫర్మేషన్ కొంచెం జస్ట్ మార్చి పౌలు గారు తీతు గారు కూడా ఇదే సమాచారాన్ని అందిస్తాడు సంఘ పెద్దల యొక్క అర్హతల గురించి. దాన్ని కూడా మనము చదువుకుందామండి.
మరి తీతుకు రాసిన మొదటి పత్రికలో మనం వెళ్దాం. ఇదే ఇన్ఫర్మేషన్ దాదాపు ఉంటుందండి, అయినా మనం చదువుకోవటం, పరిశీలించటం, తెలుసుకోవటం తప్పు కాదు కనుక మనము తెలుసుకుందాం. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5 నుంచి 9 వరకు చదువుతున్నా చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 9 వరకు నేను స్పీడ్గా చదువుతున్నాను. భావం ఒకటేనండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాడిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను కేతురులో నిన్ను విడిచి వచ్చితని. ఇది ఈ విషయం పౌలు గారు తీతుకి ఈ పత్రిక రాస్తున్నాడు. 6వ వచనం, ఎవడైనను నిందారహితుడను, ప్రియులరు బాగా ఆలోచించండి. 5వ వచనంలో ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను కేతురులను విడిచి వచ్చితని. పెద్దలు నియమించు. మనము తిమోతికి రాసిన పత్రికలో ఏం చదువుకున్నామండి? అధ్యక్షులు అని అనుకున్నాం కదా అండి. అక్కడ అధ్యక్షులు అని రాయబడ్డది. అధ్యక్షులకు ఉండవలసిన అర్హతలు అక్కడ చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి పెద్దలు అని అన్నాడు. అంటే అధ్యక్షులన్నా పెద్దలన్నా ఒకటే, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. తీతు పత్రికకి వెళ్తే మనకు కన్ఫర్మ్ అయితే చెప్పేసి అన్న చూసారా, ఆ కన్ఫర్మేషన్ ఇదేనండి. ఇలా పెద్దలన్నా, అధ్యక్షులన్నా, బిషపులన్నా, ఇంకా వేరే వేరే పదాలన్నా కూడా భావం ఒకటే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. కానీ ఇక్కడ మాత్రము పెద్దలన్నా, ప్రిల్లరా, అధ్యక్షులన్నా ఒకటే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పెద్దల యొక్క అర్హతల గురించి మాట్లాడితే ఏమంటానంటే, ఎవడైనను 1:6 చదువుతున్నాను, నిందారహితుడను, అంటే నిందలు లేనటువంటి వాడుగా ఉండాలి. సేమ్ క్వాలిటీస్ అండి. నిందారహితుడను, ఏకపత్ని పురుషుడను, దుర్వ్యాపార విషయమై నేరమోపనబడిన వాడై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గర్వారనై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. కొంచెం లైట్గా షార్ట్ చేసేసి చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ తీతుకి అపోస్తలుడైన పౌలు గారు. సో జాగ్రత్తగా విషయాలు గ్రహించాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనగా అధ్యక్షుడు చూసారండి, ముందు 5లో పెద్దలు అన్నాడు, 7కి వచ్చేసరికి మళ్ళా మారుస్తున్నాడు, అధ్యక్షుడు అంటున్నాడు. అంటే పెద్దలన్నా అధ్యక్షులన్నా ఒకటే. ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడుటకును, వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండాలి. చూసా, కొంచెం డిఫరెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. తిమోతికేమో అలాగ తెలియజేశాడు, తీతుకేమో ఇలాగ తెలియజేశాడు. టోటల్గా కొంచెం కింది మీద మార్చండి తప్ప భావం మాత్రం ఒకటే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ తీతుకి తెలియజేసిన సమాచారాన్ని బట్టి, తిమోతికి తెలియజేసిన సమాచారాన్ని బట్టి మనకి ఏమర్థమైందండి? ఏమర్థమంటే సంఘములో ఉండవలసినటువంటి పెద్దలకు కూడా కొన్ని అర్హతలు అనేటివి ఉన్నాయి. ఎవరు పడితే వారు పెద్దలుగా ఉండటానికి అవకాశం లేదు అని చెప్పేసి మనకి అర్థమైపోయింది. ఓకేనండి. సో ఇలాంటి వారు ఎవరున్నా సరే, ఈ అర్హతలు ఎవరిలో ఉన్నా సరే, సంఘంలో ఉన్నటువంటి వారిలో ఎవరికున్నా సరే, వారిని సంఘములో పెద్దలుగా అపాయింట్మెంట్ చేయవచ్చు. అలాంటి వారే సంఘంలో పెద్దలుగా ఉండడానికి అర్హులు తప్ప నోరుందని, బాగా మాట్లాడతాడని, నెలకి 5-6 లక్షల సంపాదన ఉందని ఆయన ఏర్పాటు చేద్దామని, లేకపోతే సొసైటీలో మంచి పేరుందని ఆయన ఏర్పాటు చేద్దామని, ఇంకా ఒక 20 సంవత్సరాల నుంచి సంఘాన్ని అడ్డుపెట్టుకొని ఉంటాడని ఆయన ఏర్పాటు చేద్దామని, ఏమంటే రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన ఏర్పాటు చేద్దామని,
ఇంకా మరి బాగా గొడవలు పడతాడని, మాటకారని, ఏ అర్హతలున్నా ప్రియులారా అలాంటి వారిని సంఘంలో పెద్దగా ఏర్పాటు చేయొద్దు. బైబిల్ గ్రంథంలో అర్హతలు ఉన్నాయి. అర్హతలు నీలో, నాలో, మనలో ఉన్నాయనుకోండి, సంఘ పెద్దగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అలాంటి వారిని సంఘము అపాయింట్మెంట్ చేయొచ్చు. అయితే ఈ పెద్దలని, ఈ అర్హతలు ఉన్నటువంటి పెద్దల్ని ఎవరు అపాయింట్మెంట్ చేయాలనేది ఒక సబ్జెక్ట్ అండి. ఎవరు పడితే వారే అపాయింట్మెంట్ చేయాలా, లేకపోతే ప్రత్యేకంగా అపాయింట్మెంట్ చేసేవారు ఎవరు ఉన్నారు అనేది అదొక సబ్జెక్టు మనకి నేను తెలియజేస్తాను. సో ఇప్పటివరకైతే ప్రియులారా సంఘములో ఉండవలసినటువంటి పెద్దలకి ఉండవలసిన అర్హతలు ఏంటో మనము తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి మనము తెలుసుకున్న దాని ప్రకారంగా ప్రవర్తించాలి. అలాంటి వారినే మరి పెద్దలుగా ఉండే విధంగా మనవంతుగా మనము కృషి చేయాలి. కాబట్టి ఇలాంటి లక్షణాలు క్రీస్తు సంఘాలలో ఎవరున్నా సరే సంఘ పెద్దలుగా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నది. ఇది పక్కకు పెట్టేసి ఇతరితర అర్హతలు, లోక సంబంధమైన అర్హతలు అవి ఉంటే మాత్రం వారు ఉండటానికి ఛాన్స్ లేదు. ఇది దేవుని యొక్క నియమము. పౌలు గారు చెప్తున్న దానిని బట్టి. ప్రియులారా ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక ఇంతటితో నేను ముగిస్తున్నాను. కాబట్టి సంఘ పెద్దలను గూర్చి నేను కొన్ని రోజుల నుంచి మరి డిఫరెంట్ కోణంలో దేవుడి యొక్క జ్ఞానాన్ని బైబిల్లో నుంచి మీకు అందిస్తూ ఉంటున్నాను. ఓకేనండి. ఇప్పటివరకు సంఘ పెద్దల ఇన్ఫర్మేషన్ ఏమేమి అందించానండి? సంఘంలో పెద్దలు ఉండాలనే విషయాన్ని మీ ముందు ఉంచాను. ఆ తర్వాత సంఘపు యొక్క పెద్దలు లేకపోతే అధ్యక్షులు వారి యొక్క పని ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియజేశాను. ఆ తర్వాత సంఘపు పెద్దల ఎడల సంఘపు యొక్క బాధ్యత ఏంటిదో మొన్న విషయాలు కూడా మీకు తెలియజేశాను. ఇప్పుడు సంఘపు పెద్దలకి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటో మీకు నేను తెలియజేశాను. చాలా సంతోషం. తండ్రి చిత్తమైతే ఈ సంఘములో ఈ అర్హత కలిగినటువంటి పెద్దలని ఎవరు అపాయింట్మెంట్ చేయొచ్చు? ఎవరు పడితే వారే నియమించవచ్చా, లేకపోతే వారు నియమించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ లేకపోతే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా బైబిల్ని బట్టి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. ఓకే, ఇప్పటివరకు మనము సంఘపు యొక్క పెద్దలకి ఉండవలసిన అర్హతలు ఏంటో గ్రహించాము కనుక ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా గ్రహించిన దాని ప్రకారంగా మీరందరూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మరి ప్రవర్తించాలని, ఫాలో కావాలని, క్రీస్తు సంఘాలు ఇలాంటి పెద్దలు ఉండే విధంగా మీరు కృషి చేయాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. తండ్రి చిత్తమైతే మరొక సబ్జెక్టుతో మీ ముందుకు నేను వస్తాను. అందరికీ వందనములండి.